స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ బలం పెంచుకునే పనిలో బిజీగా ఉంది. 12 స్థానాల్ని తమ ఖాతాలో వేసుకునేందుకు గులాబీ పార్టీ వ్యూహం రచిస్తోంది. ఆయా జిల్లాల టీడీపీ, కాంగ్రెస్లకు చెందిన నేతలకు గులాబీ కండువ కప్పి గూటికి చేర్చుకుంటోంది. బోరుగల్లులో రికార్డు మెజార్టీ సాధించిన గులాబీ దళం అదే జోరుతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. అధికారంలో ఉన్న పార్టీగా ఇతర పార్టీల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు గాలం వేస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో పార్టీలో ముఖ్య నేతలు అదే పనిలో బిజీగా ఉన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలను క్యాంపు కార్యాలయంలో పార్టీలోకి చేర్చుకుని ఆపరేషన్ ఆకర్ష పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతో పార్టీకి చెందిన యువ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ అదే కార్యక్రమంపై దృష్టిని సారించారు. ప్రధానంగా పార్టీకి బలం లేని జిల్లాలపై అధికార పార్టీ ఆకర్ష పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో నేతలను భారీగా చేర్చుకుంటున్నారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు సైతం తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలకు గులాబీ కండువా కప్పితే, తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలను పార్టీలోకి చేర్చుకున్నారు మంత్రి కేటీఆర్. బంగారు తెలంగాణ సాధన కోసం అందరూ కలిసి రావాలని కేటీఆర్ కోరారు. జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి సైతం జిల్లాలో టీడీపీకి చెందిన ఎంపీటీసీలను పార్టీలో చేర్చుకున్నారు. అటు నల్లగొండ జిల్లాపై కూడా పార్టీ దృష్టిని సారించింది. మరే 2 రోజుల్లో ఆ జిల్లాలో భారీగా చేరికలుంటాయని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి అదే పనిలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నవారికి అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామంటూ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ మారడానికి ఇష్టపడని వారిని సైతం నయ్యానో భయానో గులాబీ కండువా కప్పాలని శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ ఎన్నికల్లాగే విపక్షాలకు మరో షాక్ ఇవ్వడానికి అధికార పార్టీ రెడీ అవుతోంది. పార్టీ చేరికలతో 12 స్థానాలు దక్కుతాయా, లేక వారి ప్లాన్కు ఎదురు దెబ్బ తగులుతుందా అనేది వేచి చూడాలి.